నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. వరుస చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు. 16 తులాల బంగారం స్వాధీనం. 2 ద్విచక్ర వాహనాలు సీజ్. మీడియా సమావేశంలో ఏసీపీ బసవారెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి, వడ్డేట్పల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించిన జడ్పీ చైర్మన్ విఠలరావు. చేపూర్ గ్రామ శివార్లో వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. ఏర్గట్ల మండల కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. వరుస చైన్స్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 4 వ్యక్తులను వాహన తనిఖీలో పట్టుకోవడం జరిగింది. వారి నుంచి సుమారుగా 16 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బసవారెడ్డి మరియు భీమ్గల్ సీఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ బసవారెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చంచల్గూడకు చెందిన అబ్దుల్ సాజిద్ మరియు నిజామాబాద్ జిల్లా డిచ్వెల్లికి చెందిన శేఖర్, లక్షెట్టిపేటకు చెందిన తరుణ్, నిజామాబాద్ పట్టణంకు చెందిన చంటి, సాయి కుమార్ అనే 4 వ్యక్తులు ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో తమ ద్విచక్ర వాహనాలపై వెళ్లి వరుస చోరీలకు పాల్పడేవారని అన్నారు. మోర్తాడ్ మండలం దున్కల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా ఎస్ఐ అనిల్ రెడ్డి నిందితులను అనుమానం వచ్చే అదుపులోకి తీసుకుని విచారించగా వరుస చోరీలకు పాల్పడినట్లు నిందితులు తెలిపారని, వారి నుంచి 16 తులాల బంగారం చైన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్ ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో, ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ తెలియజేయగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ, వాళ్ళ బండి నెంబర్లు కానీ ఫోటో తీసేసి మా పోలీసులో షేర్ చేస్తే, అదేవిధంగా మీరు అవసరమైతే ఆపి, కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే ఆపి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము. అలాగే వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం అదుపులోకి తీసుకున్నామని, సెక్షన్ 382 కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు. వరుస చోరీలు జరుగుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానితులు తమ గల్లీలో తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ భీమ్గల్ సీఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి, సిబ్బంది తదితరులున్నారు. వాళ్ళని తరోగా వెరిఫై చేసి, వాళ్ళ క్యాండిడేట్ వెరిఫై చేసి, వాళ్ళను జనరల్ గా అనుమానం, బండి నెంబర్లు లేకుండా కానీ, అనుమానంగా జరుగుతున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది. బండి జనరల్ గా సొంత బండి ఉన్నోళ్ళు, రైతులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరగరు. జనరల్ నేరాలు చేసే వాళ్ళు మాత్రమే బండి నెంబర్లు లేకుండా తిరుగుతారు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మనం ఫర్దర్గా గ్రామాల్లో అమాయకులైన ఆభరణాలను కానీ, సొత్తులు కానీ దోపిడీ జరగకుండా ఆపే విషయంలో మీరు భాగస్వామ్యం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారంను పురస్కరించుకుని శివాలయంలో ఉదయం నుంచే విశిష్ట అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో మరియు రామాలయంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు మాట్లాడుతూ స్వామివారి పూజలలో వందల మంది భక్తులు పాల్గొన్నారని, పల్లకి సేవ నిర్వహించగా స్వామివారికి విశిష్ట పూజలు చేశారని చెప్పారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వందల మంది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు.
ప్రతి సోమవారం అట్టహాసంగా పల్లకి సేవ మరియు అన్నప్రసాద కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ఇది కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గుద్దెటి మనోజ్ మరియు శివాని దంపతులు వారి యొక్క కుమారుడైనటువంటి శ్రీని మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి వారి నానమ్మ తాతయ్య అయినటువంటి గుద్దెటి మహేష్ మరియు గారులకు మరియు అలాగే అమ్మమ్మ తాతయ్య రాజేందర్ మరియు ఆ యొక్క నవనాథ వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో డ్రైనేజీలను శుభ్రం చేయడం జరుగుతుందని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్నూరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీలని శుభ్రం చేయించడం జరుగుతుందని, డ్రైనేజీలపై ఎన్క్రోచ్ అయ్యి నిర్మాణాలు చేసిన వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. స్పెషల్ డ్రైవ్ కలెక్టర్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. ఎక్కడ కూడా ఎంక్రోచ్లు ఉంటే తీసేయాలా, వాటి కింద ఉన్న మురుగునీరు కానీ ఇట్లా ఉన్న షెల్ట్ కానీ తీసేసి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న ప్రదేశాల్లో దేన్ని కూడా చూడొద్దని కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీకి ప్రతిదీ మేము ఎవరిని కూడా మాది మీది అని చూడం, మీరు కూడా స్వచ్ఛందంగా మీరే ముందే తీసేసుకొని ఉంటే బాగుంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో లేకపోతే ప్రతిదీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అది రాకుండా స్వచ్ఛందంగా మీరు రోడ్డు పైన ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ మీరు మీ పరిధిలో ఉండి మున్సిపల్కి సహకరించాలా. 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ గట్టర్లు మంచిగా చూసుకొని మేము ఎన్నిసార్లు తీసేవి ఆ గట్టర్లు అట్లానే ఆపుతాం, తీస్తాం. ఎన్నిసార్లు వచ్చి తీసినాం, ప్రతి నెలకు ఒకసారి తీసినాక సుఖం వర్షం పడినాక మొత్తం నిండిపోతున్నాయి, ఆ మన్నులు పోయి నిండిపోతున్నాయి. కానీ అందరూ ఏ షాప్ వాళ్ళు మంచిగా సాఫ్ చేసుకొని పెడితే మాకు ఇబ్బంది లేకుంటే మేము సుఖం మీకు ఇబ్బంది చేయం. ఏ గల్లీలో కానీ వార్డులో కానీ ఏ వార్డులో కానీ ఆర్మూర్ కానీ పిరికిట్ కానీ మాడపల్లి కానీ మంచిగా శుభ్రం మంచిగా సాఫ్ ఉంచుకుంటే ఎవరికి ఇబ్బంది రాకుంటే మాకు సుఖం మంచిగా ఉంటాను. వాటిని సందర్శించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే డ్రైనేజీల నుండి వర్షాకాలం వర్షం పడగానే రోడ్డుపైకి వాటర్ వస్తాయో వాటిని పెట్టి వాటిని క్లియర్ చేయించడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా ఇదే ప్రోగ్రామ్ నిర్వహిస్తాము. ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు స్వచ్ఛందంగా తీసుకుంటే మాకు సహకరించిన వాళ్ళు అవుతారు, లేదంటే మేము మా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నాలాల పైన తొందరగా రిమూవ్ చేసుకోండి. 2-3 రోజులు రిమూవ్ చేసుకుంటే మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు. లేకపోతే మీ షాప్లే మీరే ఇబ్బంది పడతారు, అది మీరు కూడా చూస్తున్నారు ప్రతి సంవత్సరం. మీ వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమము 4 రోజుల పాటు జరుగుతుంది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని డ్రైనేజీలు కూడా మనం శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ విధంగా మనం చర్యలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆలయం వద్ద కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అర్గుల్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న కొత్త స్విఫ్ట్ కార్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైవే సిబ్బంది వాహనాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం,
జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షిస్తూ సూచనలు చేశారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవధను నిషేధించినందున ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఎక్కడా కూడా గోవధ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాటాపూర్, సాలూరా, పోతంగల్, ఖండగావ్, యాంచా, పోచంపాడ్, కమ్మర్పల్లి, ఇందల్వాయి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ వాహనాల్లో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల్కొండలోని మహతి ఆశ్రమ విద్యార్థులకు నోట్బుక్స్, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపీకృష్ణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు సేవ చేయాలన్న సంకల్పంతో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్టేషనరీ వస్తువులతో పాటు పండ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. పలువురి సహాయ సహకారాలతో రోటరీ నిత్యం ప్రజలకు సేవను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ పవార్, లింబాద్రి, ఆశ్రమ నిర్వాహకులు నిర్మల, నరేష్, స్వరూప తదితరులున్నారు. వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మా రోడ్డు తరఫున కోరుకుంటున్నాం. అలాగే పిల్లలకు, ఇంతమంది పిల్లలకు మరి మేము ఇది వృతాభక్తే సారన్నట్టుగా ఇంకా ముందు వీళ్ళు మంచిగా చదువుకొని పైకి ఎదిగి భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో నిలబడడానికి అవసరమైన చేయూతను మేము ఎల్లకాలం అందిస్తామని. ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి కొత్త నోట్బుక్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళ యొక్క చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి వాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము శ్రీనివాస్ పవార్ స్పాన్సర్షిప్తో ఇక్కడ ఈ రోటరీ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గోపికృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అప్పుడు కూడా మేము మా క్లబ్ ద్వారా కానీ మా సొంత కష్టంతో కానీ ఏదో ఒక రకంగా ఈ ఆశ్రమానికి మేము అండగా నిలుస్తామని కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలుపుతూ మరి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఈ పిల్లలకి ఇంకా మా తరఫున నోట్బుక్స్ పంపిస్తాము, ఫ్రూట్స్ పంపిస్తామని వాళ్ళు స్పందించి మనకు కర్ణాటక నుండి ఫోన్ చేసి పంపించడం జరిగింది. సో మా యొక్క క్లబ్ ద్వారా మా యొక్క మిత్రుడి కోరిక మీదకి ఇక్కడికి రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి స్పందన వచ్చినటువంటి మా పిల్లలు అనన్యశ్రీ అవినాష్ను అభినందిస్తూ రోటరీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు మంచిగా చదువుకోవాలి. ఈ యొక్క నోట్స్ అనేది మీకు మేము వృత్తాభక్తిగా ఇస్తున్నాం. మీరు మంచిగా చదివి రిజల్ట్ మంచిగా చేస్తే మీకు మరింతగా సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని తెలుపుతూ మీకు గాడ్ బ్లెస్ యు, దేవుని ఆశీర్వాదం ఉండాలని. సమాజంలో మార్పులు విద్యార్థుల చోదక శక్తి అని, సమాజ స్థితిగతులు మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉందని సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో పీడీఎస్యు రాష్ట్ర స్థాయి రాజకీయ విజ్ఞాన తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాకర్ హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సమాజంలో దోపిడీ పీడన లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. సమానత్వం కోసం, దోపిడీ లేని రాజ్యం కోసం ఒక విప్లవ ఉద్యమంలో పాల్గొనే విధంగా, ఈ విప్లవ ఉద్యమానికి రథసారథులుగా ఉండే విధంగా అభివృద్ధి కావాలని, అభివృద్ధి అవుతారని ఆకాంక్షిస్తూ 2024 ఎన్నికల్లో 400 సీట్లకు పైగా సాధించి ఈ రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లని మార్చేస్తామని, వాదాన్ని కుల వాదాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన బీజేపీ ప్రయత్నం ఈ ఎన్నికల్లో కట్టడి చేసింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయాణింపజేసే విధంగా చేసిందని చెప్పేసి మేము చెప్తూనే, రాజకీయాల్లో నాయకులు విద్యార్థులను మోసం చేస్తే పెంట కుప్పాల్లో విసిరేస్తారని పేర్కొన్నారు. దేశంలో పాలన అందరికీ న్యాయంగా ఉండే విధంగా కొనసాగాలని, విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు పనిచేయాలని, దానికోసం విద్యార్థులు పోరాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్, అనిల్, పృథ్వీ, అఖిల్, సాయి, సురేష్, గణేష్, అనిల్, వెంకటేష్, దీపిక, కావ్య తదితరులు ఉన్నారు. బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అయితే మళ్ళీ పాత కేసీఆర్ ప్రభుత్వం లాగా విద్యావ్యవస్థ భ్రష్టు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం దీని మీద దృష్టి కేంద్రీకరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. ఇప్పటికీ 6 నెలల సమయం గడుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాలను డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, అట్టడుగు వర్గాల విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనలతో కూడినటువంటి సమానమైనటువంటి విద్యా విధానం అమలు చేసేందుకు ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే రియంబర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులు అయ్యో రామా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిపైన పట్టించుకోకుండా కేవలం ఎన్నికల నేపథ్యంలో మొత్తం హడావుడిగా చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ఖచ్చితంగా ఈ క్లాసులే మాకు దోహదపడి రేపు జరిగేటువంటి ఉద్యమంలో ప్రగతిశీల శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందిన రోజువారీ జీవితంలో ఎక్కడో కొన్ని మధ్యయుగాల నాటి కాలం నాటి బూజు మన బుర్రల్లో ఉంది. కాబట్టి స్త్రీ పురుష మధ్య అసమానత్వం, కులాల మధ్య అసమానత్వం, మతాల పట్ల అసమానత్వం, అనేక రకాల జాడ్యాలు ఇవాళ విద్యార్థుల బుర్రల్లో, సమాజం బుర్రల్లో ఉండి అందరూ పౌరులంతా ఒకటే అనేటువంటి భావజాలం లేకుండా ఉంది. ఈ పౌరులందరూ ఒకటే, సమాజంలో అందరూ ఒకటే, అందరికీ అన్ని అవకాశాలు సమానంగా అందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని, ఒక రాజకీయ చైతన్యాన్ని ఈ క్లాసుల సందర్భంగా విద్యార్థులకి, యువకులకి ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ మనం క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో గల పొలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చేపూర్ గ్రామ శివార్లో గల దుబ్బాక సంజీవ్ పొలంలో గల బావిలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం పూర్తిగా గుర్తు పట్టకుండా ఉండడంతో మృతుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. బాల్కొండ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంఈఓ రాజేశ్వర్, మహిళా సమాఖ్య ఏపీఎం గంగాధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్ అలీ, జిల్లా టీఆర్ఎస్ నాయకుడు దాసరి వెంకటేష్, మండల పరిధిలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మనబడి కమిటీల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్గడ్ల మండల కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్గడ్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఎంతో అభివృద్ధి చేశారని, చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి మరోసారి బీజేపీ పార్టీని ఆశీర్వదించారని చెప్పారు. బీజేపీ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విఠల్, గంగేష్, రమేష్, ప్రవీణ్, నాయుడు, వంశీ, ముఖేందర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్గడ్ల మండల శాఖ తరఫున ఏర్గడ్ల మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కని విని ఎరగని రీతిలో 1962లో ఒక్క నెహ్రూకే సాధ్యమైంది మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం. వరుసగా అలాంటి అరుదైన ఘనతను రిపీట్ చేస్తూ ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేయడం మన భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. అదే సందర్భంగా మోర్తాడ్ ఏర్గట్ల మండలానికి 2024-25వ సంవత్సరానికి సంబంధించిన 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు 16,839, అదేవిధంగా 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 13,000 నోట్బుక్స్ ఎంఆర్సీ కేంద్రానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య మాట్లాడుతూ,
తేదీ 12/6/2024 పాఠశాలలు పునఃప్రారంభం రోజును పురస్కరించుకొని ఇట్టి పుస్తకాలను ఈరోజు జెడ్పీహెచ్ఎస్ మోర్తాడ్, జెడ్పీహెచ్ఎస్ ఎర్గట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగిందని మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సిఆర్పీలు సాయిరామ్, సురేష్, మహేందర్, పరిమళ, ఐఈఆర్పీలు మధుశేఖర్, ప్రేమలత, మెసెంజర్, పండరీలు పాల్గొన్నారు. మక్లూరు మండలంలోని మదన్పల్లి, ఒడ్డేట్పల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అధికారి క్రాంతి ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్ళి పెద్దలు పనుల్లోకి పిల్లలు బడుల్లోకి అనే నినాదంతో వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. అనంతరం జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులన్నీ ఇన్స్పెక్షన్ చేసి సకాలంలో పూర్తి చేయాలని వారు కోరారు. వడ్డేట్పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ప్రతి ఒక్కరూ 100 రోజుల పని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిరోజు కూలీలు చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ శ్రీనివాస్, కార్పొరేటర్ రాజసింగ్, ఎంపీటీసీ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్, పిల్లలకు కావాల్సింది డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అండ్ రూప్ చిన్న చిన్న రిపేర్స్ ఇమ్మీడియట్ ఇప్పుడు ఏదైతుందో ఈ మా పంచాయతీరాజ్ ఏఈని కూడా ఆదేశించడం జరుగుతుంది. అట్లాగే కాంట్రాక్టర్ కూడా ఎవరున్నా వారికి కూడా ఈ 12th వరకు ఈ మైనర్స్ రిపేర్స్ అన్ని కంప్లీట్ చేయాలా. అట్లాగే స్కూల్లో హెచ్ఎంలను కోరేది నేను ఏంటంటే చెట్లు పెట్టాలా, హరితారం, పిల్లల ఆరోగ్యమే మా భాగ్యం కాబట్టి చెట్లు పెట్టాలని చెప్తూ మరి వారి అభిష్టం మేరకు మీరు కూడా చదువు చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బడిబాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు డొంకేశ్వర్ గ్రామాన్ని సందర్శించారు. హైస్కూల్ బడిబాటలో ఇంటింటికి తిరిగి చేసిన అడ్మిషన్ల వివరాలు, ప్రాథమిక పాఠశాలలో జరిపిన అడ్మిషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నమోదు చూసి ఉపాధ్యాయులను అభినందించారు. ఇంకా సంఖ్య పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సురేష్ కుమార్, పిఎస్హెచ్ఎం సబీరా బేగం, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, వీడీసీ కోశాధికారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వరుస చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు, వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, 16 తులాల బంగారం స్వాధీనం, 2 ద్విచక్ర వాహనాలు సీజ్. మీడియా సమావేశంలో ఏసీపీ బసవారెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి, వడ్డేట్పల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని పరిశీలించిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. చేపూర్ గ్రామ శివార్లో వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. ఎర్గట్ల మండల కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ శ్రేణుల సంబరాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.